ఒక వ్యక్తి అన్యాయం చేయొచ్చు. ఒక వ్యవస్థ అన్యాయానికి పూనుకుంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యక్తుల్ని నియంత్రించాల్సిన వ్యవస్థే హద్దులు మీరితే అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ తీరు చూస్తే అలాంటి అనుమానమే కలుగుతుంది. జనసేన పార్టీ యావత్తు ఇప్పుడు రైల్వే కోడూరు ఎపిసోడ్లో పిల్లిమొగ్గలిస్తుంది. ఏదో రకంగా ఈ వ్యవహారాన్ని నాంచివేయాలి అని ఆలోచిస్తుంది. సమస్యని పరిష్కరించడానికి బదులుగా బాధితురాలు బయటకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకున్న తర్వాత విషయాన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నానికి జనసేన పార్టీ దిగినటువంటి తీరు అనేక ప్రశ్నలకు ఆస్కారమిస్తుంది. నిజానికి రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సాగించిన భాగోతం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. 3 రోజుల క్రితం జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక నోట్ అందుకు ఆధారంగా కనిపిస్తుంది. రైల్వే కోడూరులో బాధితురాలు ఎమ్మెల్యే వ్యవహారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుందని, అప్పటికే జనసేన పార్టీ నాయకుల్ని కలిసిందని, జనసేన పార్టీ నాయకులు న్యాయం చేయకపోగా అలాంటి విషయాలు బయటకు రాకుండా చూసుకోండి అని పార్టీ నేతలకు ఆదేశించారని మనమంతా భావించే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా ఉంది. అది డీప్ ఫేక్ అంటూ ఎమ్మెల్యే చెప్తుంటే అసలు అది ఏంటో తనకు తెలియదే అన్నట్టుగా దాని మీద తాను మాట్లాడలేనన్నట్టుగా పవన్ కళ్యాణ్ మీడియాకి ముఖం చాటేశారు. ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ని ఎయిర్పోర్ట్లో మీడియా ప్రతినిధులు కలిసినప్పుడు అక్కడ అనేక ప్రశ్నల్లో భాగంగా రైల్వే కోడూరు ఉదంతం గురించి ప్రశ్నించగానే ఆయన ముఖం తిప్పి పారిపోయారు. ఒక పార్టీ అధినేత తన పార్టీకే చెందినటువంటి ఎమ్మెల్యే మీద వచ్చిన అభియోగాలపై మాట్లాడడానికి నిరాకరించడం, మాట్లాడకుండా వెంటనే వెనుదిరిగి పోవడం ఏమైనా సమంజసమా? ఎట్టయినా సరైనదేనా? ఇలాంటి అనుమానాలు కూడా ఇప్పుడు కలగక మానవు. ఇలా పవన్ కళ్యాణ్ తీరుంటే ఆ పార్టీ వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు ఎంత విడ్డూరంగా ఉన్నాయో చూడండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ వేస్తారట. అసలు జనసేన పార్టీ ఎవరు కమిటీ వేయడానికి? ముందు ఆ బాధితురాలు వచ్చి బయటకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకోగానే ఆ నిందితుడి మీద కేసు పెట్టాలి కదా. కేసు పెట్టిన తర్వాత చట్ట ప్రకారం కదా విచారణ జరగాలి. పోలీసులు కదా దర్యాప్తు చేయాలి. పోలీసులు కదా నిజానిజాలు తేల్చాలి. మధ్యలో జనసేన పార్టీ కమిటీ వేసి ఏం సాధించదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? కిరణ్ రాయల్ ఎపిసోడ్లో కథ నాంచేసి బాధితురాల్ని లొంగ తీసుకునేదానికి తెగించినట్టుగా ఇక్కడ కూడా రిపీట్ చేస్తారా? నర్సీపట్నంలో పెళ్లి చేసుకుంటానని మోసగించిన ఆ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తంతుని ఇక్కడ మళ్ళీ పునరావృతం చేస్తారా? తొలుత బాధితురాలు బయట పెట్టినటువంటి వీడియోల ఆధారంగా, ఇప్పుడు వెల్లడవుతున్నటువంటి ఆడియోల ఆధారంగా అరవ శ్రీధర్ మీద కేసు బుక్ చేయాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద చట్టపరంగా కేసు పెట్టి దానికి తగ్గట్టుగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. అది చేయకుండా విషయాన్ని నాంచేదానికి జనసేన కమిటీ వేశాం. ఈ కమిటీ విచారిస్తుంది, విచారించి అసలు ఏం జరిగిందో తేలుస్తుంది. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. కోట వినూత మీద ఆరోపణలు రాగానే ఆమె తన గోడు వెళ్ళబోసుకున్నప్పటికీ కూడా తన వాదన వినండి అని పార్టీ అధిష్టానానికి చెప్పినా కూడా కనీసంగా కూడా పట్టించుకోలేదు. అక్కడ నిందితురాలు మహిళని ఇట్టే పక్కన పెట్టేశారు. ఇక్కడ బాధితురాలు మహిళగా ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేని కాపాడడం కోసం ఇప్పుడు ఇంత ప్రహసనం నడుపుతున్నారు. ఈ కమిటీ అట టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టిసి వరుణ్ వీళ్ళ ముగ్గురు కలిసి అరవ శ్రీధర్ మీద 7 రోజుల్లోగా రిపోర్ట్ ఇస్తారట. అంటే ఈలోగా బాధితురాల్ని ఏం చేయాలో అన్నీ చేయమని, ఎన్ని రకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా బెదిరించమని ఏమన్నా ఇండికేషన్ ఇస్తున్నట్ట? జనసేన పార్టీ ఒక వ్యవస్థగా బాధితురాల పక్షాన ఉండాల్సిన దశలో ఇదేనా పార్టీ వ్యవహరించాల్సినటువంటి తీరు? ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి చేతలకి ఉన్నటువంటి పొంతన? ఇదేనా ఆ పార్టీ అధినేత మహిళల కోసం గొంతు చించుకుని గుడ్డలు కూడా చింపేసుకుని అరుస్తూ చెప్పినటువంటి మాటల సారాంశం? సేఫ్ హ్యాండ్స్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రచారానికి ఇప్పుడు బాధితురాలు గోడికి ఎక్కడైనా సంబంధం ఉందా?
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇంత బాహాటంగా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళకి అధికార కూటమిలోని ఒక పార్టీ అండగా నిలిచినటువంటి తీరు ఎంత విస్మయకరం. చాలా విడ్డూరమైనటువంటి ప్రచారాలు. వాళ్ళిద్దరూ ఇష్టపడే వ్యవహారం చక్కబెట్టారు అంట. ఇష్టపడి చేసిన ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి మహిళ పట్ల అలా వ్యవహరించొచ్చా? వ్యవహరించినందుకు చర్యలేంటి, శిక్ష ఏంటి తేల్చాలి కదా. ఆమె ఇప్పుడు బయటకు వచ్చి తనను బెదిరించి లొంగ తీసుకున్నారు అని చెప్తున్నటువంటి తరుణంలో దానికి కారణాలు పోలీసులు వెలికితీయకుండా మధ్యలో ఈ పార్టీ కమిటీలేంటి? పార్టీ కమిటీ ఏం చేస్తుంది? ఆ వీడియోల్ని మళ్ళీ వేసుకుని చూస్తుందా? ఆ వీడియోల్లో ఉన్న శ్రీధర్ దృశ్యాల్ని మళ్ళీ రిపీట్ చేసుకుని ఆస్వాదిస్తుందా? ఏమనాలి అసలు? ఏంటి కమిటీ? ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నప్పుడు తొలుత నిందితుడి మీద బాధితురాలు బయటకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కేసు పెట్టాలి. కేసును పోలీసులు చట్ట పరిధిలో విచారించాలి. చట్ట ప్రకారంగా చర్యలు ఉండాలి. అక్కడ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా అలాంటి శిక్షలు ఉండాలి. అది లేకుండా పార్టీ కమిటీ వేసి 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత ఎప్పుడో వెల్లడించి ఈలోగా సమస్య చల్లారిపోతే చేతులు దులుపుకుని పోదాం అని జనసేన పార్టీ ఆశించడం అంటే ఎంత దగా చేస్తున్నారు. మహిళల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా సాగుతున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగిందని రోడ్డును పడితే, ఒక ఉద్యోగిని తన గోడు వెళ్ళబోసుకుంటే తమకు పట్టదు, పైగా బాధితురాలనే నిందిస్తాం అనే దిశగా ఎంత బరితెగించి సాగుతున్నారో ఈ ఎపిసోడ్ మనందరికీ కళ్ళకు కట్టినట్టు చాటుతోంది. ఇది అసలు ఒక పార్టీగా జనసేన పార్టీ చేయాల్సిన పనేనా? పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాల్సిన తీరేనా? బాధితురాల విషయంలో జనసేన పార్టీ వైఖరిని 7 రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తుందంటూ తాజాగా చేసినటువంటి ప్రకటనని మీరు ఎట్లా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.